నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అమ్మఒడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది 1810వ అంత్యక్రియలు చేసిన అమ్మఒడి బృందం. బంగారుపాలెం బ్రిడ్జ్ కింద ఉన్న చిన్నప్పను 4 నెలల క్రితం అమ్మఒడికి తీసుకొచ్చి హాస్పిటల్లో వైద్యం చేశాము. అనారోగ్య కారణంగా మృతి చెందాడు. సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేసిన అమ్మఒడి బృందం చెరుకూరి పద్మనాభనాయుడు, మధుబాబు రెడ్డి, పూల ధనమ్మ, ఎమ్మెల్యే ట్రస్ట్ ఫౌండర్ మల్లి ఆచారి, టెస్లా ప్రకాష్, శోభ, లలిత, మధు ఆచారి, మురళి, వాసుదేవన్, గణేష్. ఫోటో కూడా కట్ వాళ్ళు పెట్టి బా వాడిని బట్టి ఫోటో మెల్ల బర్ర ఆడే వాళ్ళు ఎత్తుకొని పోయేది కానీ మామూలుగా పెట్టేస్తాం. అయ్యో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వినతి. తమరితో మనవి చేయున్నది ఏమనగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం గడిచిపోయింది. ఎన్నికల ముందు వికలాంగులకు మరియు బీడీ కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేకపోవడం చాలా దారుణం. వెంటనే వికలాంగులకు పెన్షన్ 6,000 రూపాయలు, మిగతా పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెంచి ఇవ్వాలని జనసేన పార్టీ వికలాంగుల సంఘం డిమాండ్ చేస్తోంది. వికలాంగుల ఐక్యత, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్ వెంటనే, వికలాంగులకు పెన్షన్ వెంటనే, వికలాంగులకు పెన్షన్ వెంటనే 4,000 రూపాయల పెన్షన్ 6,000 చేసేంత వరకు పోరాడతాం. 4,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు చేసేంత వరకు ఈరోజు వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా వృద్ధులు, వితంతువులకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతుందో అవన్నిటి కూడా పెంచాలని చెప్పి బైన్సా ఆర్డీఓ కార్యాలయంలో
దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వికలాంగులకు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో 4,000 రూపాయల నుండి 6,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పిండ్రు. అది ఇప్పటి వరకు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనబడతలేదు. ముఖ్యంగా అదేవిధంగా ఏదైతే బీడీ కార్మికులకు కూడా 2,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడ కూడా పెంచినటువంటి దాఖలు కనిపించట్లేదు. వీటన్నిటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏదైతే మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇది గతంలో కూడా చాలాసార్లు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చెప్తా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు 7 ఏళ్ళు గడిచినప్పటికీ కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు ఎక్కడ కూడా పెట్టినటువంటి దాఖలు కనిపిస్తలేవు మనకు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. సామాజిక భద్రతగా పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రభుత్వము కేవలం ఎక్కడో పెట్టుబడులు పెట్టేసి ఎవరికి డబ్బులు రోడ్డు పాలు చేస్తున్నారు తప్ప కానీ కనీసం దుర్మార్గమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా వికలాంగులకు రావాల్సినటువంటి అంత్యోదయ కాలం 30 కిలో బియ్యం ఏదైతే ఉందో అది దాఖలు కల్పించట్లేదు. అదేవిధంగా ఉచిత బస్ పాస్ సంబంధించినటువంటి ఇవ్వాలని చెప్పాము. మహిళలకు ఏదైతే మీరు ఫ్రీగా బస్ సౌకర్యం కల్పిస్తున్నారో అదేవిధంగా వికలాంగులందరికీ కూడా ఉచితంగా సంబంధించినటువంటి బస్ పాస్ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ అధికార ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వికలాంగులకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా కనబడతా ఉంది. వారిపైన ఎవరైనా దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఏదైతే మరి వికలాంగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. వెంటనే పరిష్కరించాలని చెప్పి జనసేన పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మా వికలాంగులకు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఒక్క హామీని కూడా ఏడాదిన్నర కాలం కావస్తున్నప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా సదరంలో చాలా జటిలమైన సమస్య ఉంది. అవకతవకలు మొత్తం సదరంలోనే ఉన్నాయి. అవి వెంటనే పరిష్కరిస్తాయి. ముఖ్యంగా జరిగేది ఎక్కడ జరుగుతున్నాయంటే సదరం క్యాంపులో డిఆర్డిఏ సెక్షన్లో జరుగుతున్నది. దాన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మరి ఏదైతే 35 కేజీల బియ్యం కార్డులు ఉన్నాయో అవి ఎప్పుడైతే దివ్యాంగుల సంఘానికి చెప్పినట్టయితే ఖచ్చితంగా దివ్యాంగులకు అందుతాయి. ఏదో మీరు పొలిటికల్గా చెప్తున్నారు, రాజకీయంగా వాళ్ళకు 35 కేజీల బియ్యం కార్డు పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో కూడా మేము డీటీ సార్ అడిగితే మేము చెప్పాం, సార్ 5 పేర్లు ఇవ్వండి అని అంటే మేము 5 పేర్లు ఇస్తే అవి తొలగించేసి ఆపరేటర్లు మరియు మొత్తం పొలిటికల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పెట్టడం కూడా జరిగింది. గతంలో నేను స్వయంగా డీటీ గారికి నేను చెప్పాను, సార్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళు పేద పరిస్థితి సార్, వీళ్ళు ఎస్సీలు, వీళ్ళు బీసీలు సార్, వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు సార్, ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి మేము ఇస్తే దాన్ని తొలగించి కావాల్సిన పొలిటికల్ వాళ్ళకి పెట్టుకోవడం జరిగింది. అది ఇప్పటికి కూడా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని వెంటనే పరిష్కారం చేసి గతంలో తీసేసినవి కావచ్చు, మరి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళకు 35 కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వకపోవడంతో ఈ పోరాటం మేము ఖచ్చితంగా చేస్తాం. ఇచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. చిగురుమామిడి మండల కేంద్రంలో శ్రీనివాస విజన్ సెంటర్ మరియు శరత్ మెక్సీ విజన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని మాజీ జెడ్పీటీసీ రవీందర్ ప్రారంభించారు. ప్రారంభం అనంతరం మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ మాట్లాడుతూ శ్రీనివాస విజన్ సెంటర్ నిర్వాహకులు ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి 3,000కు పైగా ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారన్నారు.
చూడండి, రెండు కళ్ళు తెరవండి. నమస్తే. శ్రీనివాస విజన్ సెంటర్ చిగురుమావడి మరియు శరత్ కంటి ఆసుపత్రి హన్మకొండ మరియు కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నేడు చిగురుమావడి మండల కేంద్రంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉచిత కంటి పరీక్షలు మరియు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి దాంట్లో టెరిజం మరియు క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయించబడను. ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తర్వాత మరిన్ని ఇన్సూరెన్స్ కార్డు ద్వారా మనకి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపిస్తున్నాము. అదేవిధంగా గతంలో కూడా శ్రీనివాస విజన్ సెంటర్ చిగురుమావడి ఆధ్వర్యంలో చాలామందికి ఉచిత క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించడం జరిగింది. చిగురుమావడి విజన్ సెంటర్లో ప్రతి బుధ ఆదివారాల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తాము. మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. చిగురుమావడి మండల కేంద్రంలో మా ఆత్మీయ మిత్రుడు చిప్పారపు శ్రీనివాస్ గారు శ్రీనివాస విజన్ పేరుతోటి చిగురుమావడి మండలంలో కంటి చూపు కోల్పోయిన వాళ్ళు, కళ్ళు సరిగా కనబడిన వారికి పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమం చేపట్టిండు. గతంలో కూడా ఇదే చిగురుమావడి మండలం నుంచి దాదాపు 3,000 మందిని కరీంనగర్లో ఉన్నటువంటి యొక్క రేకుర్తి కంటి ఆసుపత్రి కావచ్చు, ఇంకా శ్రీవేర్ కేసెస్ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కంటి వైద్యశాలకు తీసుకెళ్ళి వారికి ఉచితమైనటువంటి యొక్క సర్జరీ చేయించి ఈ మండలంలో చాలా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఒక సందర్భంగా నేను తమ్ముడు చిప్పారపు శ్రీకాంత్ను మనసారా అభినందిస్తున్నాను. ముఖ్యంగా జ్ఞానేంద్రియం నయనం ప్రధానమంత్రి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క ముసలి వాళ్ళు, వయసు పైబడ్డ వాళ్ళు, వాళ్ళకు కాళ్ళు చేతులు చక్కగా ఉన్నప్పుడు కూడా కళ్ళకి కనిపించకుండా వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకునేటువంటి ఒక పరిస్థితి ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా బడుగు బలహీన వర్గాల పీపుల్స్ కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాల వారికి ఇష్టమైనటువంటి యొక్క కంటి సేవలు అందిస్తున్నటువంటి ఒక సందర్భంగా మేము మరొకసారి వారిని మనసారా అభినందిస్తూ మీ యొక్క సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాగే కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని బాణాపురం గ్రామాలలో 2వ రోజు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో భాగంగా వారు మాట్లాడుతూ ప్రజలు, రైతులు ఎవరైనా సరే భూములకు సంబంధించిన హక్కుల విషయంలో పడుతున్న బాధలపై ఆధారాలతో కూడిన దరఖాస్తులను సమర్పిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తిస్థాయి హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు వినియోగించుకొని లబ్ధి పొందాలన్నారు. మీ దగ్గర నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించడం జరుగుతుంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే సాదా పరిణామాలు 2014 జూన్ 2 కంటే ముందు మాత్రమే క్రయ విక్రయాలు జరిగిన భూములకు మాత్రమే మనం సాదా పరిణామాల ద్వారా పరిష్కరించడానికి వీలవుతుంది. 2010 ఒకసారి మన సీఎం గారి సందేశాన్ని చదివి వినిపిస్తాను. ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సమస్యలకు కారణమైన ధరణి స్థానంలో నాణ్యమైన సేవలు అందించడానికి కొత్త ఆర్ఓఆర్ చట్టం చేసింది. ఈ విధానానికి అనుగుణంగా భూభారతి పోర్టల్ ద్వారా రైతులు పారదర్శకంగా, వేగవంతంగా తమ భూముల వివరాలను తెలుసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్లు, పట్టా మార్పు, మీ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి శివారులో గల శంకరమ్మ భూమి సర్వే నంబర్ 307లో 9 ఎకరాల భూమి ఆమెకు ఉండగా అందులో అక్రమంగా ఇత్తనేని తిరుపతి, అతని భార్య, అలాగే కాంగ్రెస్ నాయకుడు కారుకూరి రామచందర్, రాగంశెట్టి రవిలు గత కొన్ని సంవత్సరాల నుండి నా భూమిపై కన్నేసి నన్ను మానసికంగా నష్టపెడుతున్నారు. తనకు న్యాయం చేయాలని, లేని ఎడల నాకు చావే శరణ్యమని ప్రభుత్వం అలాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే తనకు తగు న్యాయం చేయాలని వేడుకుంది.
సాయంత్రం పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అన్ని ఎంక్వైరీ చేద్దాం. పేరు చెప్పు. ఏమి ఇంటి పేరు ముఖ్యరానా? అగో నన్ను కొట్టడానికి ఏంటి ల్యాండ్ నేను కట్టేరుతానా ఈ ఎర్ర టీషర్ట్ అయినా అంటాడు కదా, దాన్ని ఏళ్ళాడ కట్టకపోయినావు చెట్టుకు అని అంటాడు. యాప చెట్టుకి ఏళ్ళాడ కడతాడట. గత 10 సంవత్సరాల కింద కట్టేసి కొట్టింది సార్ నన్ను. ఇంత దౌర్జన్యంగా జరుగుతుంది. 308 నెంబర్ వాడు 300 ఏళ్ళకి ఎందుకు రావాలి ఇడికి? నమస్కారం సార్, నా పేరు సందనగిరి శంకరమ్మ. నాది 307 సర్వే నెంబర్, 9 ఎకరాల 60 సెంట్ల భూమి. నా భూమిని నేను దున్నుకుంటా అంటే వీళ్ళు కార్కూరు రామచందర్, ఎత్తినేని తిరుపతి పెళ్ళం, రాగంచెట్టి రవి, వీళ్ళందరూ నన్ను చంపుతానని చూస్తాను సార్. నన్ను చంపుతానని వచ్చిండ్రు. దయచేసి ఎమ్మెల్యే సార్ కొద్దిగా దయచేసి ఈ ఒక్కదాన్ని యాడి మనిషిని మీరు దయచేసి నాకు న్యాయం చేయండి సార్. కార్కూరు రామచందర్ ఎస్ఐ గారు కూడా ఏం సపోర్ట్ చేస్తలేడు సార్. ఎస్ఐ గారు కూడా వాళ్ళకెళ్ళే ఉన్నాడు సార్. దయచేసి ఎమ్మెల్యే సార్ కొద్దిగా దయచేసి ఆడి మనిషికి న్యాయం జరిగేటట్టు చేయండి సార్. నాకు ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు నుండి కూడా ఆర్డర్ కాపీ వచ్చింది సార్. ఆర్డర్ కాపీ వస్తే కూడా ఎస్ఐ గారు ఇదేంటిది నీకు రాలేదు కదా అని అంటాడు సార్. నాకు ఆర్డర్ కాపీ వచ్చి కూడా నేను నన్ను ఇంట్లోకి కొడతానని చూస్తాను సార్. ఇప్పుడు కూడా ఎత్తినేని తిరుపతి పెళ్ళాం ఈ లంజ ఎక్కడి నుండి వచ్చింది, ఈ లంజని ఇప్పుడు చంపాలి అని నా వాళ్ళందరినీ తీసుకొస్తా తాగే లంజాని ఇప్పుడు వేయండి సార్. ట్రాక్టర్ అయినా ముంగట్నే చెప్పుకుంటూ వేయండి సార్. ట్రాక్టర్ అయినా కూడా తిరుపతి తేపో దీన్ని చంపాలి ఈడ అని అంటాడు సార్. దయచేసి నాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్ ఎమ్మెల్యే సార్. నాకు న్యాయం జరగకుంటే నేను పోలీస్ స్టేషన్ కాన్నే మందు తాగి చచ్చిపోతా సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ మీడియా సమావేశంలో వెన్నుపోటు దినం కార్యక్రమంపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీని స్థాపించిన శివకుమార్ను వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. మీరు వెన్నుపోటు దినం జరిపినా ఎవరు వెన్నుపోటుదారులో ప్రజలకు తెలుసునని, నువ్వు వెన్నుపోటు దినం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసింది నువ్వు కాదా? ఎవరో శివకుమార్ అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకుంటే ఆ పార్టీ మా నాయన పేరుతో ఉందని అతన్ని బెదిరించి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కున్నది నువ్వు కాదా? నీ మూలాలు ఎక్కడివి? నువ్వు ఎవరిని పోటు పొడిస్తే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చావు? నీ స్థితికి గతికి కారణమైనటువంటి కాంగ్రెస్ని, మీ నాన్న ఇంత స్థాయికి ఎదగడానికి సోపానమైనటువంటి కాంగ్రెస్ని, నిన్ను ఎంపీగా చేసినటువంటి కాంగ్రెస్ని పొడిచి నువ్వు అధికారంలోకి రాలేదా? అంతెందుకు, నీ అధికారం కోసం చిన్నప్పటి నుంచి లాలించి పాలించి భుజానికి ఎత్తుకుని మోసిన నీ చిన్నాయిని గొడ్డల పోటు పొడిచి అధికారం కోసం నువ్వు చేసినటువంటి నిర్వాకాన్ని ఇతరుల మీద నెట్టుతావా? ఎక్కడన్నా అధికారానికి చెల్లడ్డం వస్తుందని తోడబుట్టి రక్తం పంచుకున్నటువంటి చెల్లిని వెన్నుపోటు పొడిచి బయటికి తరమలేదా? తల్లి ఎక్కడ అధ్యక్షులు అవుతుందో, తల్లి ఎక్కడ గౌరవాధ్యక్షులుగా ఉండాలనుకుంటుందో, తల్లి ఎక్కడ రాజకీయాల్లోకి రావాలనుకుంటుందో అన్నటువంటి దుర్బుద్ధితో శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేసి తల్లిని బయటికి గెంటినటువంటి పోటు ఎవరు పొడిచింది నాయన? వెన్నుపోటు గురించి, గొడ్డల పోటు గురించి, గుండెపోటు గురించి నీకు తెలిసినన్ని కిటుకులు విద్యలు ఈ సమస్త భూమండలంలో ఎవరికైనా తెలుసా? నీచపు మాటలు మాట్లాడుతూ, నీచపు చర్యలు చేపడుతూ సిగ్గుమాలి తగుతున్న అమ్మాని రోడ్ల మీదకి వస్తారా? అతనికంటే బుద్ధి లేదు సరే, అతని మాట వినడానికి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకైనా బుద్ధి ఉండక్కర్లే? అయ్యా, మనం ప్రజల తీర్పుని గౌరవిస్తున్నామా లేదన్నటువంటి ఇంగిత జ్ఞానం ఉండాల్సినటువంటి అవసరంలా? ఎందుకని చేస్తున్నారు? ప్రజల దృష్టిని మరల్చడానికి, రాజకీయ విమర్శలు చేయడానికి ఇంకొక వేదిక మీకు దొరకలేదా? ఇంకొక రోజు మీకు కనపడలేదా? ఏం మాట్లాడుతున్నారు? వెన్నుపోటు దినమా అంటే భారత రాజ్యాంగంలో ఎన్నికల దినాన్ని, ఎన్నికల ప్రతిష్టను దిగజారుస్తావా నువ్వు? ఎన్నికల ప్రతిష్టను అవమానపరుస్తున్నావు, ఎన్నికల విధానాన్ని అవమానపరుస్తున్నావు. ఏ ఎన్నికల ద్వారా అయితే నువ్వు ఎమ్మెల్యే అయినావో, నువ్వు ఎంపీ అయినావో, నువ్వు ముఖ్యమంత్రి అయినావో ఆ ఎన్నికల విధానాన్ని అపహాస్యం చేస్తావా? దెయ్యం పోతూ పోతూ కొమ్మించిపోవాలన్నట్టుగా నీకెట్లా రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి, ఈ రాష్ట్రంలో నిన్ను ఇంకా ప్రజలు నమ్మరు కాబట్టి, ఈ రాష్ట్రంలో నీకు ఇంకా రాజకీయంగా పూర్తిగా సమాధి కట్టారు కాబట్టి ఏదో ఒక విధంగా మనం బురద చల్లుదాం అనుకుంటున్నావా? వెల్లికిలా పడుకున్న ఆకాశాన్ని ఉమ్మితే ఇంత దిగజారుడు రాజకీయాల, ఇంత పనికి మాలిన రాజకీయాల? జూన్ 4న ఒక సంక్రాంతి, ఒక దీపావళి, ఒక ఉగాది కలగలిపితే ఏ విధంగా పండగ జరుపుకున్నారో, లేదంటే ఒక క్రిస్మస్, ఒక రంజాన్ పండగను ఏ విధంగా జరుపుకున్నారో ఆ విధంగా ఒక పర్వదినంగా మారింది తెలుగు వారికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో.